రావద్దు అంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారంటే అక్కడ పరిస్థితి ఏంటో మనకి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయ్యాయి, భారీ యంత్రాంగాలని రంగంలోకి దించాయి. చూడండి, రోడ్ల మీద వాహనాలు వెళ్తుంటే అక్కడికక్కడ వాహనాలు, డ్రోన్ షాట్స్ మీరు చూస్తున్నారు. భారీ వాహనాలు అక్కడికి వెళ్ళే సందర్భంలో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సాధారణంగా రోడ్ల మీద చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి. మనకేమనిపిస్తుందంటే చూసినప్పుడు నార్మల్గానే ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంట్లోనే మనకి డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, డీప్ ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్యూబ్స్ ఉంటాయి. వాటిని తీసుకొని ఇంటి గచ్చు ఉంటుంది కదా, గచ్చు మీద పెట్టండి. లేకపోతే వాటి ఆ క్యూబ్ ట్రే తీసుకొని దాని మీద ఇంట్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటే పెట్టే ప్రయత్నం చేయండి. అవి నడిపే ప్రయత్నం చేస్తే మీరు అనుకున్నట్టుగా నడవవి. ఎందుకంటే వాటికి ఫ్రిక్షన్ దొరకదు, ఆ కంఫర్టబిలిటీ ఉండదు వాటికి. దీంతో ఏమవుతుంది, జారుతూ ఉంటుంది. ప్రస్తుతం అదే పరిస్థితి ఉంది అమెరికాలో కూడా. ఆ రోడ్వేస్ని క్లియర్ చేసేందుకు అక్కడ ప్రభుత్వ యంత్రాంగం భారీ భారీ యంత్రాన్ని రంగంలోకి దించింది. అక్కడ నదులు, వాగులు, వంకలు గడ్డ కట్టేస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అది. చూసారా అక్కడ ఎటువంటి పరిస్థితి, ఇంటి ముందు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో చూడండి. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రస్తుతం చాలా దారుణమైన పరిస్థితి ఉంది. అమెరికాలో బాంబు తుఫాను బ్లిజార్డ్ ఆఫ్ 2026గా మాట్లాడుకుంటున్నారు. ఫిబ్రవరి 22 రాత్రి నుంచి మొదలై భీకర మంచు తుఫాను ఫిబ్రవరి 23 ఉదయం బాంబు సైక్లోన్ స్థాయికి చేరుకుంది. ఒక్కరోజులోనే దీని ఒత్తిడి గురించి మాట్లాడుకుంటే 40 మిల్లీబార్లు పడిపోయి హరికేన్ స్థాయికి చేరుకుంది. భీకర గాలులు, భారీ మంచు అక్కడ ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. స్ట్రామ్ ఇప్పుడు ఈశాన్య తీరం నుంచి దూరంగా వెళ్ళిపోయింది. కానీ వాటికి సంబంధించిన క్లీనింగ్, దాంతోపాటు విద్యుత్ పునరుద్ధరణ, ట్రాన్స్పోర్టేషన్ పనులు మాత్రం కొనసాగుతున్నాయి. ఒక్కొక్క ప్రాంతాల గురించి మాట్లాడే ప్రయత్నం చేసుకుందాం. రికార్డు స్థాయిలో ఏకంగా రోడ్ ఐలాండ్లోని ప్రావిడెన్స్ ప్రాంతంలో 37.9 అంగుళాల అత్యధిక రికార్డు నమోదైంది. దాంతోపాటు మాసచ్యూసెట్స్ అక్కడ విట్మిన్ దగ్గర 33.7 అంగుళాల మంచు అక్కడ నమోదైంది. అలా ఇక దాంతోపాటు ఫిబ్రవరి 23-24 బ్లిజార్డ్ ఆఫ్ 2026గా మాట్లాడుకుంటున్న ఈ భీకర బాంబు సైక్లోన్ బీభత్సం సృష్టించింది. అక్కడ నార్త్ ఈస్టర్న్ రూపంలో ర్యాపిడ్గా ఇంటెన్సిఫై అయి 24 గంటల్లోనే దాదాపుగా 39 నుంచి 40 మిల్లీబార్లు ఈ ప్రెషర్ డ్రాప్ అయిందంటే అర్థం చేసుకోవచ్చు. హరికేన్ లాంటి భారీ గాలులు వీస్తున్నాయి, భారీ మంచు కురుస్తోంది. ఇప్పుడు న్యూ ఇంగ్లాండ్ తీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనుకున్న సందర్భం. ఇలా అక్కడ పరిస్థితిని తలుచుకుంటే చాలు అక్కడ ప్రజలకు భయం వస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 135 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఏకంగా 6 లక్షలకు పైగా ప్రజలు అంధకారంలో ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఫిబ్రవరి 24 ఈరోజు మార్నింగ్ నుంచి మాట్లాడుకుంటే 2 లక్షల నుంచి 2.5 నుంచి 3.5 లక్షల మందికి సుమారుగా అటు ఇటుగా ఒక మ్యాసచ్యూసెట్స్లోని దాదాపుగా 2.5 లక్షల నుంచి 3.5 లక్షల మంది ఇబ్బంది పడ్డారంటే అర్థం చేసుకోవాలి. దాంతోపాటు 11,000కు పైగా విమానాలు రద్దు చేసింది అమెరికా ప్రభుత్వం. ఈరోజే 2,000కు పైగా విమానాలు రద్దయ్యాయి. న్యూయార్క్, న్యూజెర్సీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా వీటిని కంటిన్యూ చేయడం జరుగుతోంది. న్యూయార్క్లో 2019 తర్వాత మొదటిసారి పూర్తిగా స్నో డేగా స్కూల్ క్లోజ్ చేశారంటే అర్థం చేసుకోవాలి. బ్రాడ్వే షోస్ క్యాన్సిల్ అయ్యాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిలేస్ అవుతున్నాయంటే ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్లకు సంబంధించి ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణం ఉంది. 7 రాష్ట్రాల్లో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించింది. 40 మిలియన్ మంది బ్లిజార్డ్ వార్నింగ్ కింద ఉన్నారు. 40 మిలియన్ అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. సుమారుగా 4 కోట్లు అనుకోవచ్చు అటు ఇటుగా. ఇక్కడి నుంచి 40 లక్షల మంది, ఓకే 40 మిలియన్ కాబట్టి 4 కోట్ల మంది, రైట్. 4 కోట్ల మంది కాస్త ఇబ్బందికర వాతావరణం ఉన్నారు. లేటెస్ట్ పరిస్థితి ఏంటంటే అక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే అక్కడ దానికి సంబంధించి ఈ స్టార్మ్ కాస్త వీకెన్ అయ్యింది, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బట్ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ప్రారంభమైనప్పటికీ బ్లాక్ ఐస్ ఉంది. గస్టీ వింగ్స్ వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. మాసచ్యూసెట్స్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతుంది. పవర్ రిస్టోరేషన్ వర్క్స్ లేట్ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. బ్లిజార్డ్ వల్ల
కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పుకొచ్చిన సందర్భం. 26 రాత్రి మరోసారి లైట్ స్నో ఉండే అవకాశం ఉంది అంటూ కూడా, అంటే చాలా చోట్ల 2 ఇంచుల కంటే తక్కువ హై ఎలివేషన్తో కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి అక్కడ అంచనాలు ఉన్నాయి. ఈ స్టామ్ 10 ఏళ్లలో బలంగా ఉందని, ప్రావిడెన్స్లో ఎవర్ బిగ్గెస్ట్ స్నో స్టామ్ అని చెప్పి అక్కడ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో దానికి సంబంధించి ఆ లేటెస్ట్ అప్డేట్స్ మీరు చూడడం జరుగుతోంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీరు డిస్క్రిప్షన్ న్యూస్ అడ్వైస్. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం.